హలో ఆల్ వెల్కమ్ టు ఐఎస్సి. సో రీసెంట్గా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారో, ఇలాంటి వాళ్ళకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. శాలరీ ప్యాకేజ్ పరంగా కావచ్చు, లేదా నెక్స్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, దానికి సంబంధించిన దాంట్లో ఇందులో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, చాలామంది స్టూడెంట్స్ భయపడేది నెగిటివ్ మార్కింగ్ దగ్గర ఎగ్జామ్స్లో, కానీ ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. రెండోది, ఇది సింగిల్ ఎగ్జామ్, అంటే సింగిల్ స్టేజ్ ఎగ్జామ్. మొత్తం మీరు ఏదైతే చదివారో సో ఒకేసారి డైరెక్ట్గా ఒక ఎగ్జామ్ పెడతారు. ఇంకా దాని తర్వాత మళ్ళీ మీరు నెక్స్ట్ స్టేజ్ ఇలా రాయాల్సిన అవసరం లేదు. సింగిల్ ఎగ్జామ్. స్టార్టింగ్ శాలరీనే మీకు 13 lakhsతో స్టార్ట్ అవుతుంది పర్ యానం. ఇవన్నీ కూడా దీంట్లో యాడ్ ఆన్ అడ్వాంటేజెస్. అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. 309 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 309 ఉన్నాయి. అండ్ ద నెక్స్ట్ వన్, ఎగ్జామ్కి సంబంధించి మీరు ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు అంటే ఈ మంత్ April 25th ఈ నోటిఫికేషన్కి సంబంధించింది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ డేట్ వచ్చేటప్పటికి మీకు 24th Mayకి క్లోజ్ అయిపోతుంది అప్లికేషన్ ప్రాసెస్. మీరు లాస్ట్ డే వరకు ఉండొద్దండి. అలా ఉంటే కంగారులో అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఏదైనా ఎర్రర్స్ రావచ్చు అనమాట. మీరు మిస్టేక్ ఏదైనా పెట్టేయచ్చు. దానివల్ల మళ్ళీ టెన్షన్ పడాల్సి ఉంటుంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ త్వరగానే మీరు అప్లికేషన్ ఫిల్ చేయడానికి ట్రై చేయండి. ఎగ్జామ్ డేట్ వాళ్ళు ప్రజెంట్ మెన్షన్ చేయలేదు, కానీ వాళ్ళ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, సో దాంట్లో వాళ్ళ ఎగ్జామ్ డేట్ మెన్షన్ చేస్తారు. వన్స్ ఇదంతా కంప్లీట్ అవ్వగానే మీరు ఈ వెబ్సైట్ మేము ఇచ్చాం కదా, ఇది ఫాలో అవ్వండి. ఎగ్జామ్ డేట్ రాగానే మేము కూడా మీకు ఒకసారి అప్డేట్ ఇస్తాం. అండ్ నెక్స్ట్ వన్, ఏజ్ వచ్చేటప్పటికి జనరల్ కేటగిరీగా నార్మల్గా చూసుకున్నట్టయితే 27 years అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారనమాట. ఇందులో ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అలాగే కేటగిరీస్ ఉంటాయి. ఆ నోటిఫికేషన్లో మీరు ఒకసారి చూసుకొని మీ ఏజ్ చూసుకొని సో మీరు అప్లికేషన్ని ఫిల్ చేయొచ్చు అనమాట. ఇది జనరల్ కేటగిరీకి సంబంధించి, సో జనరల్గా మేము ఇక్కడ మెన్షన్ చేసాం అంతే. అండ్ ద నెక్స్ట్ వన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి నేను చెప్పాను కదా డిగ్రీ కూడా అని. సో డిగ్రీలో ఎవరైతే మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ సబ్జెక్ట్స్తో చదివి ఉంటారో వాళ్ళు, ఈవెన్ బీటెక్ వాళ్ళు ఇద్దరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్, శాలరీ స్టార్టింగే మీకు 13 lakhsతో స్టార్ట్ అవుతుంది కదా. కెరియర్ గ్రోత్ బాగుంటుంది. సో మీరు ఈ శాలరీతో అందుకుంటే స్టార్టింగ్ స్టేజ్ నెక్స్ట్ కెరియర్ గ్రోత్ బాగుంటుంది. ఏదైతే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మీరు జాయిన్ అవుతారో, ఒకవేళ ఇన్ కేస్ ఎగ్జామ్ క్లియర్ అయితే, సో ఈ జాబ్ యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా బాగుంటాయి. ఎక్స్పీరియన్స్డ్గా అంటే మనం ఒక మంచి ఎక్స్పీరియన్స్ పొందొచ్చు, మంచి జాబ్ ప్రొఫైల్, మంచి రోల్, ఇవన్నీ కూడా ఉంటాయి విత్ ప్యాకేజ్, శాలరీ ప్యాకేజ్. సో కాబట్టి ఈ ఆపర్చునిటీని అసలు మిస్ చేసుకోవద్దండి. నెక్స్ట్, వాళ్ళు సిలబస్ ప్రజెంట్ ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లో సిలబస్ ఏం మెన్షన్ చేయలేదు. అంటే లాస్ట్ ఇయర్ ఏదైతే మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ ఉందో ఆల్మోస్ట్ అదే ఉండొచ్చు. ఒకవేళ చేంజ్ అయితే కనుక వాళ్ళు మెన్షన్ చేస్తారు కదా, అప్పుడు మేము అప్డేట్ చేస్తాం. లాస్ట్ ఇయర్ ఏం చేశారు అంటే 120 questions, 120 marks, 120 minutes 2 parts కింద నిర్వహించారు. పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏలో జనరల్గా మనకి ఇంగ్లీష్, నెక్స్ట్ రీజనింగ్, యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ కూడా మార్క్స్ ఇవ్వబడ్డాయి. అలాగే నెక్స్ట్ పార్ట్ బిలో 10+2 ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉంటుంది కదా సిలబస్, మనకి ఏదైతే మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్కి సంబంధించి ఆ అప్లికేషన్ ఓరియంటేషన్లో మనకి బేసిక్గా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఈ రెండు కలిపి ఇలా ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉండదు. మేబీ ఈసారి కూడా మోస్ట్లీ ఇలాగే ఎగ్జామ్ ఉండొచ్చు ఇదే సిలబస్తో. చేంజెస్ అని వాళ్ళు మెన్షన్ చేయలేదు, సిలబస్ని వాళ్ళు ఏమీ మెన్షన్ చేయలేదు, అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ని మెన్షన్ చేయలేదు అనమాట. సో లాస్ట్ ఇయర్ ఎలా ఉంటుందో మ్యాక్సిమం అలా ఉండొచ్చు. చేంజెస్ ఏమన్నా ఉంటే మాత్రం వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళు పెడతారు, ఇమీడియట్గా మేము మీకు అది అప్డేట్ చేస్తాం. అండ్ ద నెక్స్ట్ వన్, సెలెక్షన్ ప్రొసీజర్ ఇలా ఉంటుంది. ఫస్ట్ మీరు ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తారు. సో దాని తర్వాత మీ అప్లికేషన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. తర్వాత ఒక వాయిస్ టెస్ట్ ఉంటుంది. తర్వాత వచ్చేటప్పటికి సైకో యాక్టివ్ సబ్స్టెన్సెస్ టెస్ట్ ఏదైతే ఉందో, ఇది కూడా కొంచెం మెడికల్ టెస్ట్ లాంటిది, అది ఉంటుంది. తర్వాత సైకలాజికల్ అసెస్మెంట్ టెస్ట్ అనేది ఉంటుంది. తర్వాత మెడికల్ టెస్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఇది ప్రాసెస్. మీరు చేయాల్సింది అలా ఆన్లైన్ ఎగ్జామినేషన్, అది మీకు మెయిన్ ప్రయారిటీ అనమాట. సో నెక్స్ట్, ఇందులో నేను చెప్పాను కదా సింగిల్ స్టేజ్ ఎగ్జామ్, నో నెగిటివ్ మార్క్స్. దానివల్ల మనం కాన్ఫిడెంట్గా మనకు వచ్చింది రాయొచ్చు. అలాగే మనకు వచ్చిన సబ్జెక్ట్ని అనాలిసిస్ చేసుకుని ఇంకొన్ని క్వశ్చన్స్ని మనం అటెంప్ట్ చేయడానికి కూడా, ధైర్యంగా అటెంప్ట్ చేయడానికి ఒక పాసిబిలిటీ ఉంటుంది. కరెక్ట్ అయిన ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో అందులోంచి మనం మార్క్స్ కోల్పోము. అలాగే రాని క్వశ్చన్స్లో మేబీ మనం ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి మనకున్న నాలెడ్జ్తో కూడా కొన్ని క్వశ్చన్స్ పెడితే ఆ మార్క్స్లో కొన్ని కూడా యాడ్ అవుతాయి అన్నమాట. సో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు ఇక్కడ. ఇది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి
సంబంధించిన నోటిఫికేషన్. ఎవరు కూడా క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారు, ఏజ్ కానీ క్వాలిఫికేషన్ కానీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ ఇవి ఎవరికైతే ఉన్నాయో తప్పకుండా మీరు అప్లై చేయండి, మీరు భయపడొద్దు. ఎందుకంటే పేపర్ 1 పార్ట్ ఏ పార్ట్ బి అనేవి కొంచెం మేనేజబుల్గా చదువుకోగలిగితే, యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం మీరు షెడ్యూల్ వేసుకుని చదువుకోగలిగితే ఈజీగా దీన్ని క్లియర్ చేయగలరు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.